ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టాలపై కూడా ఒక నివేదిక ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ నిర్మలా సీతారామన్ కలిశారు. పలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే సహాయం అందించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. రైట్ సుమతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ నుంచి మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ శెట్కర్ కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రం ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణలో రైతాంగం భారీగా నష్టపోయింది. 2,50,000 ఎకరాలు అంటే 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే నేపథ్యంలో దానికి సంబంధించి పంట నష్టం అంచనా కూడా దాదాపు 5,000 కోట్ల వరకు కూడా పంట నష్టం అంచనా వేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన నివేదికను, దానికి సంబంధించి ఆర్థిక సహకారం అందించాలనేది ఒక వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సమర్పించారు. దాంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక పరమైన నిధులు కూడా విడుదల చేయాలి. దాని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దిశగా ఆలోచన చేసి సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సాయం అందించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయాలంటూ కూడా గతంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడబోతున్నారు. అలాగే ఎఫ్ఆర్ఎంబి నిధుల విషయంలో కూడా మినహాయింపు కోరినట్టు తెలుస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్ గురించి దాని యొక్క వివరాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య నాణ్యత, పిల్లలకు పోషకాహారం అనే రెండు ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రోగ్రామ్ ను మొత్తం కూడా పరిశీలించాలంటూ కూడా కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. వీటితో పాటు అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించిన వాటితో పాటు అనేక కీలక అంశాలు కూడా, అంటే చాలా ఏళ్ళుగా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేశాయి. కానీ ఈ సంస్థలు చాలా వరకు అద్దెకు సంబంధించిన ప్రాంగణాలనే నడుస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విద్యా వనరులు లేకుండా పనిచేస్తున్నాయి కాబట్టి వీటికి కేంద్ర సహకారం అందించడం ద్వారా అద్దె ప్రాంగణాల్లో కాకుండా సొంత భవనాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సహకారం అందించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కల్పిస్తుంది. అంటే రేపు ఉదయం రాజ్నాథ్ సింగ్ ను కలిసి ఇటు సైనిక్ స్కూల్ కి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించబోతున్నారు. మరోవైపు ఇటు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అపాయింట్మెంట్ వరకు కోరినట్టు తెలుస్తుంది. ఇటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ. ఇక పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సీఎం తో పాటు ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, అలాగే బలరాం నాయక్, సురేష్ శెట్కర్, కడియం కావ్య, రఘురాం రెడ్డి, రఘువీర్ రెడ్డి కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేసిన తర్వాత ఓం బిర్లాను సీఎం టీం మర్యాదపూర్వకంగా కలుసుకుంది.